ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చిన్నారెడ్డి పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని అన్నారు. జెండా మోపిన క్యాడర్ను వెన్నుపోటు పొడిచారని, ఆధారాలతో సహా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. వనపర్తిలో ఒరిజినల్ కాంగ్రెస్ వాదిని తానే అంటున్న మేఘారెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. లోకల్ బాడీ ఎన్నికలు వనపర్తి కాంగ్రెస్లో రచ్చ రాజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మనతో ఉన్నారు. సార్, ఏంటి ఈ ఫలితాలను ఎలా చూడాలి? ఇప్పటికే 140 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి మీ నియోజకవర్గంలో మీకు ధీటుగా బీఆర్ఎస్ కూడా పోటీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దీని వెనకాల అసలు ఏం జరిగింది? శాతాల పరంగా మీరు ఎక్కువ ఉన్నారని మీరు చెప్తున్నారు, మేము ఎక్కువ గెలిచామని బీఆర్ఎస్ చెప్తుంది. దీన్ని ఎలా చూడాలి? అసలు ఏంటి కారణాలు? లేదు, అది 140 జీపీలలో ఓట్ల పర్సెంటేజ్తో సహా చెప్పినా కావాలంటే మీకు అంతా ప్రింట్లు ఇస్తాం. అదంతా మన పత్రికా మిత్రులకు కానీ ప్రింట్లు ఇస్తాం. ఎంత పర్సెంటేజ్? దాదాపు 33%. ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఇప్పుడు పోలిస్తే 30,000 ఓట్లు మాకు ఎక్కువ వచ్చినాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ పర్సెంటేజ్ అనేది నేను చెప్పింది కరెక్టే. వాళ్ళు ఏదైనా చెప్పుకుంటే వాళ్ళు అబద్ధం. సో దానికి సంబంధించి వనపర్తి నియోజకవర్గం 2 ఏళ్లలో కాంగ్రెస్ గ్రాఫ్ మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మేము ఇచ్చింది కావచ్చు, ఇవన్నీ అన్నిట్లలో మేమే ఎక్కువ ఉన్నాం. దానిలో ఆల్మోస్ట్ 60.95% మేము గెలిచినాం, మిగతా వాళ్ళు గెలిచినారు. సో అట్లా ఎవరైనా చెప్తే అది అబద్ధం. లెక్కలు అబద్ధం చెప్తే అధికారులు, నేను చెప్పిన ఓట్ల పర్సెంటేజ్ అధికారులు చెప్తారు కదా, అదేమైనా అబద్ధం ఉంటుంది? ఇంక్లూడింగ్ ఓట్ల నెంబర్తో సహా చెప్పిన అదొకటి. ఇక మీరు అన్నట్లు అది వనపర్తి నియోజకవర్గం సంబంధించి ఇంకా 15 to 20% ఇంకా ఇంక్రీజ్ కావాల్సి ఉండే. 75 ఏవో వనపర్తి వస్తాను ఎక్స్పెక్ట్ చేసినాం. కొంతమంది బీఆర్ఎస్ పార్టీలు మాతో కొంతమంది సీనియర్లు అని చెప్పుకునేటోళ్ళు ఆ బీఆర్ఎస్ పార్టీలు ఊళ్ళలోకి పోయి ఒరిజినల్ కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. నేనే ఒరిజినల్ కాంగ్రెస్. ఎందుకు అంటే నవంబర్ 30 నాడు అక్కడ వరకు నా కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు డిసెంబర్ 3 రోజు ఈవినింగ్ నేను రాజీవ్ చౌక్లో చెప్పిన. వాళ్ళు నన్ను భుజాల మీద పెట్టుకొని మోసారు. నేను వాళ్ళ భుజాల మీద పెట్టుకొని సర్పంచ్లుగా, వార్డు మెంబర్గా, ఎంపీటీసీలో, ఎంపీపీ, జెడ్పీటీసీగా నేను గెలిపిస్తానని చెప్పిన. దానిలో భాగంగా ఆల్మోస్ట్ 140 జీపీలలో 120 జీపీలు నేను ప్రచారం చేసిన. సో మా వాళ్ళని అందరినీ గుండెలో పెట్టుకొని దగ్గరుండి గెలిపించే ప్రయత్నం చేసిన. నేనే ఒరిజినల్ కాంగ్రెస్, 100% మేమే ఒరిజినల్ కాంగ్రెస్. అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తే క్రెడిట్ మేఘారెడ్డికి, ఒకవేళ ప్రతికూల పరిస్థితులలో ప్రతికూల ఫలితాలు వస్తే అది సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి మీదకి నెట్టడం ఎంతవరకు సమంజసం అంటారు? లేదు, అనుకూల ఫలితాలు వచ్చినాయి. మాకు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి. అసలు ఓటు పర్సెంటేజ్లో చాలా వచ్చినాయి. నెంబర్స్లో కూడా మేము చాలా ఉన్నాం. మేము 85. సో వాళ్ళు 49, 50 ఉన్నారు. మేము చాలా ముందలున్నాం. కాకపోతే ఆ జీపీలలో కొన్ని గన్పూర్ మండలు, గోపాల్పేట మండలంలో చిన్న జీపీలు, ఆ తాండాసులలో మాత్రం కొంచెం బీఆర్ఎస్ ఆ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఓటు పర్సెంటేజ్ మాకే ఉంది. 100% అనుకూలం వచ్చినా, సానుకూలం వచ్చినా, ప్రతికూలం వచ్చినా 100% మేఘారెడ్డి బాధ్యుడు. నేను ఎవరి మీద దొబ్బ, నేనే కర్త కర్మక్రియ నేనే. అంటే కుట్ర జరిగింది అంటున్నారు కదా, కుట్ర చేసిన వ్యక్తి ఎవరు? అతని మీద ఏమైనా ఫిర్యాదు చేయబోతున్నారు? కుట్ర జరిగింది, 100% కుట్ర జరిగింది. ఆ కుట్ర నాకు బాధ అనిపిస్తుంది ఆ విషయంలో. ఇంతకుముందు నా ఎలక్షన్లప్పుడు నన్ను మోసం చేస్తే నేను పట్టించుకోలేదు. ప్రజల ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మల్లురావు గారికి అగనెక్ట్ చేస్తే సరే జరిగింది, అయిపోయింది. ఇంకోటి అట్లా 2 రకాలుగా చాలాసార్లు చూసిండ్రు. అధిష్టానం కూడా ఆల్రెడీ కొన్నిసార్లు పనిష్మెంట్ చేసింది, ఆ క్రమశిక్షణ తీసేసింది, సంఘం చైర్మన్ ఉంటే తీసేసిండ్రు. అవన్నీ చాలా జరిగినాయి. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు నేను ఎందుకు చేయాలనుకుంటున్నా ఏఐసీసీకి, పీసీసీకి కంప్లైంట్ అంటే ఇక్కడ మోసం చేసింది మీకోసం జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళకు మోసం చేసి బీఆర్ఎస్లను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 100% నేను వనపర్తి ప్రజలకు, వనపర్తి మేధావులకు, వనపర్తి కాంగ్రెస్ సీనియర్ జూనియర్ కుటుంబ సభ్యులకు, మొన్న వెన్నుపోటు పడబడ్డ మా సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు మెంబర్ అభ్యర్థులకు వాళ్ళని ఆలోచన చేయమంటాం. 100% వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా వాళ్ళని వేరే రకంగా మళ్ళీ బ్యాలెన్స్ చేసి మంచి సీట్లో కూర్చోబెట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఫిర్యాదు చేయడానికి? 100% నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆయన సొంత ఊరితో సహా వేరే ఎన్ని గ్రామాలు ఏమున్నాయి. సో పత్రికాముఖంగా నేను కొన్ని చెప్పలేను. కానీ పేపర్ మీద ఎన్ని పేజీలు అయితే రాసి మొత్తం చరిత్ర అంతా రాసి పీసీసీకి, ఏఐసీసీకి, క్రమశిక్షణ సంఘానికి 2-3 రోజులు ఇచ్చేస్తాను. మీరు ప్రచారంలో కూడా కొన్ని కాంట్రవర్సీ కామెంట్ చేశారు. ప్రధానంగా నా ఇంటి గేట్ని రాని అన్ను మెడలు బట్టి నెట్టేస్తా. అసలు ఎంతవరకు ఎట్లా చూడాలి వీటిని? నేను ఎన్నికల ప్రచారంలో ఫస్ట్ ఫేజ్లో మాట్లాడిన, సెకండ్ ఫేజ్లో చెన్నారం అనే విలేజ్లో నేను మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న అభ్యర్థులు మేము ఇండిపెండెంట్ కొన్ని విలేజ్లలో, రంగాపూర్ కానీ కొంచెం 4-5 విలేజ్లలో వాళ్ళు బీఆర్ఎస్ జెండా పట్టుకోలే, బీజేపీ జెండా పట్టుకోలే. సో వాళ్ళు ఇండిపెండెంట్ అని చెప్పుకొని మేము గెలిచిన మేఘారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే దగ్గర పోతాం మాకు తెలుసు అన్నారు. నెంబర్ 2, బీఆర్ఎస్ క్యాండిడేట్లు కూడా మా నాయకుడు నిరంజన్ రెడ్డి, మా నాయకుడు కేసీఆర్ అని చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పుకోవట్లే.
బీజేపీ నాయకులు, మా నాయకుడు రామచంద్రరావు, మా నాయకుడు కిషన్ రెడ్డి, మోడీ గారు అని చెప్పాలి. వాళ్ళు చెప్పుకోవట్లే. వాళ్ళు కూడా మా వనపర్తి కాంగ్రెస్, గ్రామ కాంగ్రెస్ క్యాడర్ను, వాళ్ళ ప్రజలను, ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళు మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ పేరు చెప్పుకొని మీరు గెలిచండి. నా పేరు చెప్పుకొని మా వాళ్ళని మోసే ప్రయత్నం చేసి ఇన్ కేసు నీ వార్డు మెంబర్ ఏదో గెలిచి వస్తే నేను నా ఇంటికి రానియను అని చెప్పిన. అది క్లారిటీ. సో మొత్తం మీద వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఓట్ల శాతం ఇప్పుడు గణనీయంగా పెరిగింది. చాలా స్థానాల్లో గెలిచాము, కొన్ని చోట్ల మా ఇంటర్నల్గా పార్టీ వాళ్ళే కుట్ర చేయడంతో ఓడిపోయాము, రెబల్స్ని నిలబెట్టారనే అభిప్రాయాన్ని మేఘారెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ తామే, తమ కార్యకర్తల జెండా మోసిన కార్యకర్తల కోసం, వారి గెలుపు కోసం పనిచేసింది మేమే కాబట్టి వనపర్తిలో ఒరిజినల్ కాంగ్రెస్ మేమే అని ఆయన అభిప్రాయపడుతున్నాడు. ఇప్పుడు సందీప్తో హైమాద్.